రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పింఛన్ల పంపిణీకి ప్రణాళికాబద్ధంగా చర్యలు కైకొంటున్నట్లు ఎంపీడీఓ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన V24 వెల్దీ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యంగా 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే పింఛన్లను అందుకునేందుకు లబ్ధిదారులు సమయానుకూలంగా అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉంటే పింఛన్ల పంపిణీ అంశంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత సిబ్బందికి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మురళీకృష్ణ దిశానిర్దేశం చేశారు. నమస్కారం అండి. నా పేరు ఎం మురళీకృష్ణ, ఎటపాక ఎంపీడీఓనండి. మరి ఏదైతే మనకి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి మన అల్లూరు సీతారామరాజు జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది, జూమ్ కాన్ఫరెన్స్. అందులో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ అన్ని కూడా ఎట్లా పంపిణీ చేయాలి ఏంటి అన్న విషయం. మరి మాకు ఎటపాక మండలం చూసినట్లయితే 14 సచివాలయాలు, 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మనకి మొత్తం ఈ పెన్షన్దారులు లబ్ధిదారులు ఎంతమంది అంటే అన్ని రకాల పెన్షన్లు కలిపి 6,146 పెన్షన్దారులు ఉన్నారు. మరి ఈ 6,146 పెన్షన్దారులకు కూడా పంపిణీ చేసే అమౌంట్ ఎంతంటే 4,19,10,000 రూపాయలు మనం పంపిణీ చేస్తాము. మరి మనకి పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏంటంటే రేపు ఉదయం అంటే 1వ తారీఖు పెన్షన్ అనేటువంటిది ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయడం స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం 90% కూడా 1వ తారీఖుని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇంకా అడుగు పొడుగు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళు కూడా 2వ తారీఖుతో పెన్షన్లు తీసుకునేటువంటి కార్యక్రమం ఉందని చెప్పేసి చెప్పారు కలెక్టర్ గారు. ఈ విధంగా మనకేంటంటే ఒక 120 మంది స్టాఫ్ వరకు కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్లన్నీ కూడా డోర్ టు డోర్ ఇంటి వద్దకే పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. అది ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం 90% 1వ తారీఖున అయిపోవాలి. ఇంకా అడుగు మిగిలితే 2వ తారీఖు పెన్షన్ ఇస్తారు. మరి కాబట్టి ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులందరూ కూడా ఒకవేళ నాన్ లోకల్ అన్నట్టయితే సమీపంగా ఉన్నటువంటి బంధువులు కానీ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్గా ఉన్న వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు. తర్వాత ఈ పెన్షన్ అమౌంట్ ఏంటంటే ఏప్రిల్ నుంచి 3 నెలలు బకాయిలు 1000 చొప్పున అదొక ఏరియర్స్ ఒక 3,000 రూపాయలు. అలాగే ఇక మీదట ప్రతి నెల కూడా 4,000 ఇచ్చేటువంటి పెన్షన్. ఈ 4,000కి ఆ 3,000 ఏరియర్ కలిపితే రేపు 1వ తారీఖున ఇవ్వబోయేది 7,000 రూపాయలు పెన్షన్ అనమాట. ఇక మీదట ప్రతి నెల కూడా పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి మేము ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరగడానికి ఒక 6 ఆఫీసర్లు అనేటువంటిది ఏమన్నారు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఒకరు, నేను ఎంపీడీఓని, అట్లాగే ఈఓపీఆర్డీ గారు, ఏఈఆర్డబ్ల్యూఎస్ గారు, అలాగే వెలుగు ఏపీఎం గారు, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారు. ఈ విధంగా ఒక 6 ఆఫీసర్లు మేము మండల స్థాయిలో వివిధ గ్రామాలన్నింటినీ కూడా పెన్షన్లు సక్రమంగా పంపిణీ అవుతున్నాయా లేదా పర్యవేక్షించడానికి టీములుగా వేసుకోమన్నారు గౌరవ కలెక్టర్ గారు. ఆ విధంగానే మేము కూడా 1వ తారీఖు 2వ తారీఖు ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అనే కార్యక్రమాన్ని పర్యవేక్షించి పై అధికారులకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు సాధారణ పింఛన్దారులకు లాగానే దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఏ మేరకు పెంపుదల చేసిందో దాన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అవునండి, తప్పనిసరిగా సార్. వాళ్ళ ఆదేశాల మేరకు ఎంతైతే పెంపుదల ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సార్, ఒకటిసారి ఇప్పుడు అందరూ కూడా అంటే కొన్ని వాళ్ళ ఉపాధి నిమిత్తం కానివ్వండి, వేరే అత్యవసర పనుల నిమిత్తం వాళ్ళ లోకల్లో ఉండకుండా పొరుగురికి వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. అలాంటి లబ్ధిదారులకు మీరు చేసే సూచన ఏమిటి? ముఖ్యంగా ఏంటంటే మరి మనం ప్రతి నెల కూడా రిపిటేటివ్గా అంటే ఇచ్చేటువంటి విధానం, పెన్షన్ ఇచ్చేటువంటి విధానం మరి మొదటి వారం సంభవిస్తుంది. మనకి ఈసారి ఏంటంటే 1వ తారీఖుగా కంపల్సరీగా తీసుకునే విధానం. ఎక్కడన్నా మిగిలిపోతే అంటే మేము 90% ఇంచుమించుకు పూర్తిగా ఇంటింటికి ఇచ్చేసి విధానం. ఎవరన్నా ఊళ్ళో లేరనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా ఊరి నుంచి వచ్చేసేసి వెంటనే తీసుకునేలాగా మళ్ళీ మేము అమౌంట్ ఏదైతే పంపిణీ చేయకుండా మిగిలిపోయి ఉన్నదో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ వెనక్కి బ్యాంకు ద్వారా రెమిట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి మీకు ఇస్తున్నటువంటి పెన్షన్ సకాలంలో వచ్చి వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్, పర్యవేక్షణ అనేది సాధారణం. దానికంటే ముందు ఈ పంపిణీని సక్రమంగా చేయాలి అనేటువంటిది చేయబోయేటువంటి సిబ్బందికి అన్న మీరు దిశానిర్దేశం ఏమైనా చేశారా? తప్పనిసరిగా గౌరవ కలెక్టర్ గారు నిన్న ఇచ్చినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి జూమ్లో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం మేము 10 గంటలకి సచివాలయ సిబ్బంది అందరికీ మరియు పంచాయతీ సెక్రటరీని, వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళందరినీ కూడా పిలిచి నిన్న ఎవరైతే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాము. తప్పనిసరిగా రేపు 29వ తారీఖున బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని బ్యాంకర్తో మేము నిన్ననే మాట్లాడటం జరిగింది.
మనకి ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 4,19,10,000 రూపాయలు అవన్నీ కూడా మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేశాము. 29వ తారీఖు అయిన రేపు శనివారం నాడు అడ్జస్ట్ చేస్తా అన్నారు. ఈ సెక్రటరీలు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ వీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం. మరి ఇవన్నీ పెద్ద మొత్తం కాబట్టి జాగ్రత్తగా సచివాలయానికి చేర్చి మరి దానికి సంబంధించి అవన్నీ కూడా సార్టింగ్ చేసుకుని క్లస్టర్ వారీగా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది మేము ఇవాళ డైరెక్షన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.